పోల్చుకుంటే ఇది ఎక్కువ అవుతుంది కదా. అవును. ఒక పెద్ద అంటే ఒక ప్రభుత్వం అనేది మనం సమస్యల్ని సొల్యూషన్ పరిష్కరించే దిశలో ఉండాలి. లేకపోయినా పర్లేదు, వాళ్ళ తిప్పలేదు వాళ్ళు పడతారు. సమస్య సృష్టించేదిగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళకు సమస్య సృష్టించింది, కొత్త సమస్య అంతే. కానీ ఒకటి సార్, ప్రభుత్వాలు మారినప్పుడు రేపొద్దున నేను నమ్మకాలు కోల్పోతారా? ఒక వ్యవస్థ మేము ప్రారంభిస్తున్నాం, ఎంతమందికి ఉపాధి కల్పిస్తాం రండి అంటే, ఇప్పుడు మొన్నంటే వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు, వచ్చి జాయిన్ అవుతారు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ వాళ్ళని రోడ్డు మీద పడేయడం అంటే రేపొద్దున ఇంకా పిలిస్తే ఎవరైనా వస్తారా ఇలా చేస్తే? అట్లేం ఉండదండి. ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు, ఏ ఉద్యోగానికైనా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఒక కంపెనీ ఉద్యోగం తీసేసిందని ఇంకో చోటకి పోకుండా ఉంటాడా? లేకపోతే అదేగాడు ఇంకొక కంపెనీ పెడితే పోకుండా ఉంటాడా? అంబానీ తీసేసాడు మధ్యన, ఇప్పుడు మళ్ళీ అంబానీ తీసుకెళ్లి భూటాన్లో పవర్ ప్లాంట్ పెడుతున్నాడట అనిల్ అంబానీ. అప్పుడు మూత పెట్టుకున్నాడు కదా సంస్థ, ఐపీ పెట్టి 50,000 కోట్ల అంత ఆస్తి కూడా సీజ్ చేసింది అప్పుడు ప్రభుత్వం. ఇవాళ రోజున మళ్ళీ వేరే భూటాన్లో పెడుతున్నాడట. నాకెందుకు లేని మానేస్తాడా? కాకపోతే ఏంటంటే ఎక్కువ నమ్మడు యాజమాన్యాన్ని, తన జాగ్రత్తలో తను ఎప్పుడు రెడీలో ఉంటాడు. ఇక్కడ బెనిఫిట్ వచ్చిందంటే ఉంటాడు, లేకపోతే వేరే చోటకి ప్రిపేర్ అవుతాడు. నమ్మకపోవడం అనేది ఎప్పుడు ఉండదు. కాకపోతే సమస్య ఏంటంటే నైతికత, ఓ ప్రభుత్వానికి ఉండే నైతికత బురద చల్లి తోసేయటం. రేషన్ అక్రమాలు జరగట్లేదు అని చెప్తే